ఆడుకోవడానికి కారులోకి వెళ్లి డోర్ లాక్ పడి తీయడం తెలియకపోవడంతో ఊపిరాడక పిల్లలు మృత్యువాత పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. చేవెళ్లలో కారు డోర్ లాక్ తీయడం తెలియక 2 పిల్లలు ఊపిరాడక చనిపోగా ఏపీలో 4 పిల్లలు మృతి చెందారు. పేరెంట్స్ గమనించకపోవడం కూడా ఓ కారణమంటున్నారు. వెహికల్ పార్కింగ్ చేసిన సమయంలో పూర్తిగా లాక్ చేశామో లేదో చెక్ చేసుకుంటే ప్రమాదాలు జరగవంటున్నారు నిపుణులు. 4 వీలర్లలో చైల్డ్ లాక్ సిస్టమ్, మెయిన్ లాక్ సిస్టమ్ గురించి పేరెంట్స్ పూర్తి అవగాహన కలిగి ఉండాలంటున్న ఎక్స్పర్ట్ పవన్తో అనిల్ ఫేస్ టు ఫేస్. మధ్యకాలంలో పార్క్ చేసిన కార్లలో చిన్నపిల్లలు ఆడుకోవడం కోసం అని వెళ్ళడం, ఆ తర్వాత డోర్ క్లోజ్ అయిపోవడం, అది తీయడానికి తెలియకపోవడం, దాని మీద అవగాహన లేకపోవడంతో మృత్యువాత పడుతున్న పరిస్థితి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇటు చేవెళ్ళ దగ్గర, తెలంగాణకు సంబంధించిన చేవెళ్ళ దగ్గర కూడా 2 పిల్లలు చనిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఏపీలో కూడా 4 పిల్లలు ఇదే విధంగా ఈ మృత్యువాత పడిన పరిస్థితి. సో అసలు ఈ కారుకు సంబంధించి డోర్ లాక్ పడ్డప్పుడు కావచ్చు, అదేవిధంగా పెద్దల విషయానికి, పేరెంట్స్ విషయానికి వచ్చినా కూడా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అనే విషయం పైన, సేఫ్టీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, అదేవిధంగా డోర్ లాక్ సంబంధించి సిస్టమ్ ఎలా ఉంటుంది, పిల్లలకి అవగాహన కల్పించే విధంగా అసలు పేరెంట్స్ దీనికి సంబంధించి ఏ విధమైన కేర్ తీసుకోవాలనే విషయం పైన మనతో పాటు మాట్లాడడానికి, అదేవిధంగా ఈ కార్కి సంబంధించి మాట్లాడడానికి కూడా మనతో పాటు పవన్ కుమార్ ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ముఖ్యంగా చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఈ కార్కి సంబంధించి ముఖ్యంగా చిన్న పిల్లలు డోర్ ఓపెన్ ఉండడం, అదేవిధంగా ఆడుకుంటూ దాని లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ అవ్వడం, తర్వాత తీసుకోవడానికి చేతగాక చనిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో అసలు ఇలాంటి జరగడానికి గల కారణాలు ఏంటి? అసలు ఈ డోర్ లాక్స్ సంబంధించి సిస్టమ్ ఎలా ఉంటుంది? దీంట్లో కొద్దిగా రిక్వెస్ట్ ఏంటంటే పెద్దవాళ్ళందరి కూడా కొద్దిగా కీస్ అనేది కొద్దిగా జాగ్రత్త ప్లేస్లలో పెట్టడము. ఓకే, వాళ్ళకు అంటే మరీ విరివిగా వాళ్ళ కీస్ అందుబాటులో ఉండడం కానీ కార్లలో వాళ్ళు లేనప్పుడు స్వేచ్ఛగా ఉండడానికి కానీ కొద్దిగా మనం వీలు లేకుండా చూసుకోవాలి. దీంట్లో ఏంటంటే మనకు దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ మనకు పిల్లలకు వెనకాల కూర్చున్నప్పుడు డ్రైవింగ్ వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇలా ఓపెన్ చేస్తే డోర్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఆ సేఫ్టీ కోసం అన్నట్టుగా ఇక్కడ చైల్డ్ లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇక్కడ ఒకవేళ ఇది మనకు లాక్ చేసేస్తే వాళ్ళ పిల్లల లోపల నుంచి ఎంత ట్రై చేసినా కూడా బయటికి వెళ్ళదు. ఓన్లీ బయట నుంచి లాక్ ఓపెన్ చేస్తే మాత్రమే ఓపెన్ అవుతుంది అన్నట్టు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతాయంటే ఒక్కొక్కసారి ఇది అన్లాక్ చేయకపోవడము, సో పిల్లలకు ఈ విషయం తెలియకుండా లోపలికి వెళ్ళిపోవడము, సో మళ్ళీ వాళ్ళు ఇక్కడ లోపల అన్లాక్ చేసినా కూడా అది ఓపెన్ రాకపోవడము, ఇలాంటి సంఘటనలు జరగవచ్చు అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే దీంట్లో ఉన్న ఫీచర్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. సో పిల్లలకు వాళ్ళకి అంత అవగాహన ఉండదు కాబట్టి కొద్దిగా ఈ జాగ్రత్తలు చూసుకోవాలి. ఒకవేళ వాళ్ళు లాక్ చేసినట్లయితే దాన్ని అన్లాక్ చేసుకోవడం కానీ అది చూసుకోవడము. నెక్స్ట్ ఇంకా పిల్లలు చాలా తుంటరి వాళ్ళు ఉన్నారు, వాళ్ళని కవర్ చేయలేకపోతున్నాం అన్నట్టుకుంటే విండోస్ని అట్లీస్ట్ ఒక 1.5 ఇంచ్ పార్క్ చేసే సమయంలో కిందికి పెట్టేసి ఒకవేళ లాక్ చేసుకుంటే, ఫర్ సపోజ్ ఇలాంటి కేసెస్ ఏమంటుంటే ఇక్కడ నుంచి కొద్దిగా ఎయిర్ సర్క్యులేషన్ అయ్యేసి వాళ్ళకు ఊపిరాడడానికి కానీ లేదా వాళ్ళు ఏమైనా మాట్లాడడానికి చేయడానికి ఎవరైనా పక్కకి వెళ్ళినా కూడా చూసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది అడ్వైజబుల్ కాదు, బట్ అలా ఉండే సిచ్యువేషన్ల సేఫ్టీ కోసం అన్నట్టుగా మీరు ఇట్లా ఒక 1.5 ఇంచ్ మీరు తగ్గించుకొని పెట్టడం వల్ల కొద్దిగా ఇది ఒక అడ్వాంటేజ్ లాగా ఉంటుంది. అది పేరెంట్స్ కూడా చాలా వరకు పిల్లలు షాపింగ్ సంబంధించి కావచ్చు, ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కావచ్చు, వాళ్ళని కార్లోనే పెట్టి బయటికి తీసుకెళ్ళిన టైంలో అక్కడే ఉంచడం, ఏసీ ఆన్ చేయడం, దాని తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాంటి టైంలో ఎలాంటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందండి? ఎగ్జాక్ట్లీ అండి. ఈ మధ్యలో ఈ షాపింగ్స్ ఇక్కడ మాల్స్కి చేయడము, పిల్లల్ని అలా వదిలేసి చేయడము చాలా అవుతున్నాయి. సో 100% పిల్లల్ని మాత్రం లోపల వదిలేసి ఆన్ చేసి మాత్రం వెళ్ళొద్దండి. ఎందుకోసం అని అంటే వెహికల్ ఆన్ ఉండడం అంటేనే డేంజర్. ఎందుకంటే వాళ్ళకి పిల్లలకు తెలియదు ఏం ఆపరేట్ చేయాలి, ఏం చేయాలని తెలిసి ఒకవేళ ఇగ్నిషన్ ఆఫ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోయినా కూడా మళ్ళీ సేమ్ కండిషన్ కావచ్చు, వాళ్ళకి ఆన్ చేయడానికి రాకపోవచ్చు. సెకండరీ వచ్చేసే వరకు అన్ని ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు అన్ని ఆటో మోడ్స్ ఉంటాయి, అన్నీ కూడా వెహికల్ ముందుకు వెళ్ళడం కానీ, సో దాని నుంచి కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒక రిక్వెస్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా పిల్లల్ని దయచేసి మీ వెంబడి తీసుకెళ్ళండి. లేదు ఎవరైనా పెద్దవాళ్ళు లోపల ఎవరైతే వెహికల్ ఆపరేటింగ్ తెలిసిన వాళ్ళు ఉంటే మాత్రమే పిల్లల్ని పెట్టడం చేయండి. లేదంటే
అంటే అలాంటివి అడ్వైజబుల్ కాదు. ఎప్పుడైతే ఈ ప్రమాదాలు కనుక చూసుకుంటే చైల్డ్ లాక్ సిస్టమ్ అనేది వీళ్ళు చెక్ చేసుకోకపోవడం, ఆ తర్వాత వీళ్ళు లాక్ అనేది వేసామని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోవడం, ఆ తర్వాత పిల్లలు లోపలికి వెళ్ళి ఆడుకోవడానికి కోసం అని చెప్పేసి లాక్ పడుతుంది. సో ఆ తర్వాత ఓపెన్ చేయడానికి కూడా చేత కాకపోవడం, దీనివల్ల ప్రమాదాలు జరుగుతుంది. సో ముఖ్యంగా మీరు పేరెంట్స్కి ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఫస్ట్ వాళ్ళకు దొరికే ఛాన్స్ ఎక్కడ ఉంటుంది? కీస్ అండి. కీస్ లేకపోతే వాళ్ళు ఏం చేయలేరు. ఎందుకంటే మీరు ఇప్పుడు వచ్చే కార్లలో ఏమవుతుందంటే బయటికి రాగానే కొద్దిగా సెన్సార్స్ ఉంటాయి, ఆటోమేటిక్గా లాక్ అయిపోతాయి అవి. సో లాక్ అయిన తర్వాత వాళ్ళు అన్లాక్ చేయాలంటే ఓన్లీ కీ త్రూయే వాళ్ళు అన్లాక్ చేయగలుగుతారు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సేఫ్టీ ఏంటంటే కీస్ వాళ్ళు అందే విధంగా కానీ కొద్దిగా సేఫ్ ప్లేస్లలో పెట్టండి. సో ఇది 99 కాదు 100% ఇలాంటి సిచ్యువేషన్స్ జరగకుండా మనకు జాగ్రత్త పడతాయి అన్నట్టు. సో ఇది నా రిక్వెస్ట్. సో ఇక్కడ మోస్ట్లీ సింగిల్ డ్రైవింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, రావడము ఇలా డ్రైవింగ్ ఓపెన్ ఇలా డ్రైవర్ సైడ్ ఇలా డోర్ ఓపెన్ చేసుకోవడం వెళ్ళిపోవడం ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఏమవుతుందంటే అక్కడ ముందర కానీ లేక సైడ్లో కానీ వెనకాల కానీ ఎవరైనా పిల్లలు ఉన్నారా లేదా అనేది మనకు తెలియదు. సో ఇప్పుడు వచ్చే కార్లలో 360 వ్యూ కెమెరాస్ అనేసి వస్తున్నాయి. సో అక్కడ నుంచి ఏమవుతుందంటే ఎంటైర్ వెహికల్స్ సరౌండింగ్స్ అన్నీ కూడా మనకు అక్కడ ఏమైనా ఆబ్జెక్ట్ ఉందా, పిల్లలు ఉన్నారా, ఏమున్నాయో కూడా మనకు తెలిసిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇవన్నీ కూడా ఇప్పుడు కొత్తగా వచ్చే వెహికల్స్లలో టాప్ ఎండ్స్లలో బై డిఫాల్ట్గా వస్తున్నాయి అన్నట్టు. దీని నుంచి కూడా ఏమవుతుందంటే మనకు సరౌండింగ్స్లో ఉన్న పిల్లలు ఉన్నారా చూసినా మనకు కనిపించేసుకొని మనం ఇమీడియట్గా దాని ప్రకారంగా రియాక్ట్ అవుతుంటాం మనం. అది కెమెరా పర్సన్ శ్యామ్తో అనిల్ V6 న్యూస్, హైదరాబాద్.